నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. రాజమౌళి గారు, మీకు ఇబ్బంది కలిగింది, మీ వీడియో రకరకాల చోట్లకి ఏదో ఇబ్బంది ఉండగలిగి మీరు రిలీజ్ చేయలేకపోయారు. ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి, కాదనట్లేదండి. కానీ ఆంజనేయ స్వామి వినకుండి నడిపిస్తాడు అని మీ నాన్నగారు అన్నారు. అది ఇప్పుడు భావ్యంగా అనిపించట్లేదు మీకు అన్నారు కదా. పోనీ బాహుబలి సినిమాలో కోట్లు సంపాదించారు కదండి శివలింగాన్ని ఎత్తిపించి పాపం ప్రభాస్ గారితో. అప్పుడేమన్నా శివుడి మీద ఏమైనా దానకం చదివారా మీరేమన్నా? ఏ శివాలయానికి ఏమన్నా దాన ధర్మాలు చేశారా? ఆ రోజు చేసింది లేదు, ఈ రోజు తిట్టుకోవడం ఎందుకండి ఆంజనేయ స్వామిని చెప్పండి. కుల వృత్తిలో వ్యక్తులు అంటే కుమ్మరివాడు ఆ కుమ్మరి వస్తువులని, కంసాలివాడు తన కంసాలి వస్తువుని, డాక్టర్ తాను సర్జరీలో వాడే సర్జరీ వస్తువులని, వీటిని అన్నిటినీ దైవంగా భావిస్తారండి. భగవంతుడు డబ్బు సంపాదనకి వాడుకోండి, కాదనట్లేదు. కనీసం డబ్బు సంపాదనకి ఉపయోగపడ్డాడు భగవంతుడు అని ఆయన పట్ల ఒక గౌరవం ఉంచడం మీలాంటి వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి, మనందరికీ సామాజిక స్ఫూర్తిగా ఉండాలి. ఎందుకంటే ప్రజలు మనని చూసి మన మాట విని చైతన్యవంతమవుతారు. అంత బేలలాగా మీరు ఎవరో ఏదో షాట్లు మీకు కొట్టేశారు కాబట్టి మీకు ఆంజనేయ స్వామి వెనక లేడని మీరు భావించడం, ఆ తర్వాత వెంటనే సమస్య తీరిపోగానే చిన్నపిల్లలాగా వేసేసుకోవడం, ఇంకా నిలకడెక్కడుంది రాజమౌళి గారు మీ అంత పెద్ద మనిషికి కూడా. జై శ్రీరామ్. మదమెక్కిన ఏనుగు మురిక్కాలువల పడ్డదంట. ఆ తరంగా ఉంది మన ఎస్ఎస్ రాజమౌళి కథ. ఇవాళ ఎంతోమంది ఎస్ఎస్ రాజమౌళిని ఒక అద్భుతమైన డైరెక్టర్ అని చెప్పి అందరూ కూడా అభిమానిస్తారు. కానీ మొన్న ఒక స్టేట్మెంట్ తోటి ఇవాళ హిందూ సమాజంలో ఒక తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. మరి ఎస్ఎస్ రాజమౌళి, నేను కూడా ప్రశ్నిస్తున్నా, నువ్వు దేవుడిని నమ్మకపోతే నమ్మకు, మరి నీ ప్రతి ఒక్క సినిమాకి ముందు పెద్ద ఎత్తున పూజ చేసి మరి ప్రారంభోత్సవం చేస్తావు కదా, మరి నువ్వు నమ్మనప్పుడు ఎందుకు చేస్తున్నావు? ఆల్రెడీ అందరు విమర్శిస్తున్నారు, దేవుని కథలతోటి నువ్వు అడగోళ్ళు డబ్బులు సంపాదించినావు అని చెప్పి. మరి వాస్తవమే కదా. మరి ఈ హిందూ సమాజం నీ యొక్క సినిమాలను చూడకపోతే ఓన్లీ నాస్తిక కుక్కలతోటే నువ్వు సినిమా చెయ్యి, ఓన్లీ నాస్తిక కుక్కలనే అలౌ చేయి నీ సినిమాలకి. మరి హిందువులు సినిమా చూడకపోతే నీ బతికేమవుతుంది, నువ్వేమవుతావు అనేది కూడా ఆలోచించాలి. నీ బాహుబలిలోనే చెప్పినావు కదా, అహంకారంతో విర్రవీగే బల్లాల దేవ లాస్ట్కి ఎట్లా పతనమైందో నువ్వే చూపించినావు కదా. మరి అలా నువ్వు కూడా అదే అహంకార ధోరణితో పోతే మాత్రం నీ పతనం కూడా ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి హిందువుల మనోభావాలని కించపరిచే విధంగా ఎవరైనా ప్రయత్నం చేస్తే మాత్రం బిడ్డ బాగుండదు. మరి దానికి చాలా రకాలుగా నువ్వు సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి వెంటనే నువ్వు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన తరుణం ఇది. లేదంటే నువ్వు ఒక హిందూ ద్రోహిగా, విద్రోహిగా ఈ సమాజంలో మిగిలిపోతావు. నీ ఎంత టాలెంట్ ఉన్నా కూడా పనిచేయదు. ఎందుకంటే ఒకసారి హిందూ సమాజం విద్వేషిస్తే నీ బ్రతుకు హీరో నుంచి జీరో అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. జై శ్రీరామ్. రాజమౌళి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆయన ఏం చెప్తుందంటే, నాకు హనుమంతు పైన విశ్వాసమే లేదు, మా అమ్మ నాన్నకి ఉన్నది కానీ నాకు లేదని ఆయన ఈ విధంగా మాట్లాడుతుండ్రు. ఎందుకు రావై? విశ్వాసం నీకు లేదు కానీ అదే ధర్మం పట్ల, అదే దేవుళ్ళ పట్ల మూవీస్ తయారు చేయాలి, కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి. అసలేంది నీ ప్లాన్ ఏంది, నీ ఆలోచన ఏంది?
అంటే ఆల్రెడీ ఇంకొక మూవీ తీస్తున్నావు వారణాసి, దాంట్లో మహేష్ బాబుకి తీసుకున్నావు. అంటే ఆ మూవీ ఎక్కువ ప్రచారం కావాలని నీ ఉద్దేశమా, లేక నిజమైన నువ్వు నాస్తికుడా? ఒకసారి డిక్లేర్ చేయి. అసలు నీ తప్పు కాదు, మా హిందువుల్లోనే ఒక తప్పు ఉన్నది. నీలాంటి ఫాల్ట్ డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి అసలు ఐడెంటిఫై మా హిందువులు చేస్తలేరు. నీకు ధర్మం పట్ల అభిమానం లేదు, మా దేవుళ్ళ పైన అభిమానం నీకు లేదు. నీ మూవీస్ ఎందుకు చూడాలి మా హిందువులు? బాహుబలి మూవీ తీసినావు, ఆ ప్రభాస్ తోని శివలింగం లేపెట్టినావు, దాంట్లో కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు ఆ మూవీతోని, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ తోని. మళ్ళా మా హిందూ దేవుళ్ళ పైన నీకు నమ్మకం లేదు. మా హిందువులకి ఒక మాట చెప్పాలనుకున్నా, ఇది ఈ రాజమౌళిది ఇది ఫస్ట్ కామెంట్ కాదు. గతంలో కూడా భగవాన్ శ్రీకృష్ణ దాసులు అంటే ఉంటాయి కదా, 16,000 దాసులు కాదు లవర్ అని ఈ విధంగా ఆయన గతంలో కూడా కామెంట్ చేసిండు. మళ్ళా నాకు రాముడి పైన విశ్వాసం లేదు, రాముడి స్టోరీ బోరింగ్ స్టోరీ అని కూడా ట్వీట్ కూడా గతంలో చేసిండు. ఇప్పుడు హనుమంతు పైన కామెంట్ చేసిండు. నా హిందువులారకి ఒక నివేదిక చేస్తున్నా, ఇట్లాంటి ఫాల్తూ డైరెక్టర్ ఫాల్తూ ప్రొడ్యూసర్ పైన కంప్లైంట్ ఇవ్వండి. ఇట్లాంటి వ్యక్తులకి జైల్లో పడేస్తే అర్థమవుతుంది, హిందూ దేవుళ్ళ పైన కామెంట్ చేస్తే అసలు ఏమవుతుంది నా గతి అని ఈయనకి అర్థమవుతుంది. అదేవిధంగా ఈ ఫాల్తూ డైరెక్టర్ ప్రొడ్యూసర్ తీసిన మూవీ ఎవరు కూడా చూడకండి. మనం చూస్తాం కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఈయనకి సంపాదిస్తాం. అందుకోసం ఈ నాస్తికుడు మన ధర్మం పైన ఏ నోరుకొస్తే అది కామెంట్ చేస్తుండ్రు. అందుకోసం మన హిందువులకి కొద్దిగా అర్థం కావాలి, మన ధర్మం పైన, మన దేశం పైన, మన సమాజం పైన ఎవరైనా తప్పుగా కామెంట్ చేస్తే ఆయన గతి ఏమవుతుంది, కొద్దిగా మన హిందువుల్లో ఒక అవేర్నెస్ వచ్చే ఇప్పుడు అవసరం ఉన్నది. ఆయన ఆలోచన, ఎవరు ఆలోచన వాళ్ళది. రేపు భవిష్యత్తులో ఆ దేవుడు కరుణించి ఆయన దేవుడిని నమ్మే విధంగా ఆ దేవుని యొక్క కరుణా కటాక్షలు ఆయన మీద ఉండాలని కోరుకుంటున్నా. రాజమౌళి గారు నిన్ను 100 ఏళ్లు ఆరోగ్యాలతో సక్సెస్ అయ్యి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు సాగాలని కోరుతున్నా. ధన్యవాదాలు. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని.